తెలుగు సినిమా స్థాయిని బాహుబలితో పెంచాడని రాజమౌళి గొప్పగా చెప్పుకుంటాం. బాహుబలి వల్లే తెలుగు సినిమా ప్రాంతీయ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ కు వెళ్ళింది. అందుకే రాజమౌళి దారిలోనే తెలుగు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆఫ్టర్ జక్కన్న సుకుమార్ కూడా ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు. పుష్ప 1తో పాన్ ఇండియా హిట్ అందుకున్న సుకుమార్ పుష్ప 2 మీద ఉన్న అంచనాలకు తగినట్టుగానే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ మూవీ విషయంలో సుకుమార్ చేస్తున్న హార్డ్ వర్క్ అందరికీ తెలిసిందే. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవుతోంది. అయితే రాజమౌళి కూడా బాహుబలిని 2 భాగాలు చేశాడు. కానీ సుకుమార్ మరో అడుగు ముందుకేస్తూ పుష్ప 3వ భాగం కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయం నిన్న మొన్నటి దాకా డౌట్ గా ఉండగా చెన్నైలో జరిగిన ఈవెంట్ లో రష్మిక మాటలను బట్టి పుష్ప 3 కూడా కన్ఫర్మ్ అని తెలుస్తోంది. పుష్ప 3 విషయంలో సుక్కు ప్లాన్ ఏంటి, అసలు పుష్ప 2ని ఎలా కొనసాగిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులకు పుష్పరాజ్ దగ్గరయ్యాడు. అందుకే పుష్పరాజ్ను క్యాష్ చేసుకోవాల్సిందేనని అంటున్నారు. పుష్పరాజ్కు అంతటి మార్కెట్ ఉన్నప్పుడు ఎందుకు పార్ట్ 2తోనే ఆపేయాలని భావిస్తున్నారట. అందుకే ఆయన క్యారెక్టరైజేషన్ బేస్ మీదే పుష్ప 3 కూడా కథ సిద్ధం చేసుకున్నాడు సుకుమార్. అయితే రాజమౌళి కూడా ఒక సినిమాను 2 భాగాలకే ముగిస్తే సుకుమార్ మరో పార్ట్ కూడా తీస్తానంటున్నాడు. పుష్ప 2 అనుకున్న విధంగా సూపర్ హిట్ అయితే మాత్రం పార్ట్ 3కి కూడా ఇదే రేంజ్ బజ్ ఉంటుంది. సో ఆ లెక్కన రాజమౌళి చేయలేనిది సుకుమార్ చేసి చూపించాడని చెప్పొచ్చు. రాజమౌళి సుకుమార్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే వారు అనుకున్నంత పర్ఫెక్ట్ గా సినిమా రాకపోతే సినిమాను తీస్తూనే ఉంటారు. అందుకే వాళ్ళ సినిమాలు రిలీజ్ అనుకున్న డేట్ కి ఎప్పుడూ రాలేదు. పుష్ప 2ని కూడా ఆగస్ట్ కి అనుకున్నారు, డిసెంబర్ కి తెస్తున్నారు. ఇప్పటికీ కూడా పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో సుకుమార్ బిజీగా ఉన్నాడు. మరి పుష్ప 2 ఎలా ఉంటుంది, పార్ట్ 3కి లీడ్ ఎలా ఇస్తారన్నది ఆడియన్స్ లో ఎక్సైట్మెంట్ మొదలైంది.